పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు విచారణలో తేలిందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. అతిగా మద్యం సేవించి బైక్ వేగంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రోడ్డు ప్రమాదం జరగడం వల్లే మృతి చెందినట్లు వచ్చిందన్నారు. ల్యాబ్కు పంపిన శాంపిల్స్ ద్వారా పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ఒంటిపై ఉన్న గాయాలు, తలకైన గాయాలు రోడ్డు ప్రమాదంలోనే జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిపారు ఐజీ అశోక్ కుమార్. Alcohol is found in items: piece of stomach, small intestine, liver, kidney and spleen. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. పాస్టర్ ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించామన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. 2 చోట్ల వైన్ షాప్ల దగ్గర పాస్టర్ ప్రవీణ్ యూపీఐ పేమెంట్స్ చేసినట్లు తెలిపారు. 3 చోట్ల పాస్టర్ ప్రవీణ్ కు యాక్సిడెంట్లు అయినట్లు తెలిపారు ఐజీ అశోక్ కుమార్. వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి సాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్సు వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్